హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది, ఎలా అనిపిస్తుంది, ఏంటి అసలు గేమ్ ఎలా ఉంది? ఇప్పుడు మొదలైంది యుద్ధం ఇప్పుడు దాకా మొదలవ్వాలా. బిగ్ బాస్లో ఒక ఫైనలిస్ట్ కంటెస్ట్ అవ్వాలనే యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో నిన్న నామినేషన్ చూసుకుంటే మనోడు గౌతమ్ని అందరూ ఎక్కేస్తున్నారు. నాకు అర్థమైంది, ఇంకా ఎన్నిసార్లు చెప్పినా మారని పృథ్వీ అలాగే ఉన్నాడు. మరి ఈసారి బయటకు పంపిస్తాలా లేదో చూడాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ రోహిణి తప్పితే అందరూ ఎలిమినేట్ అయిపోయారు. అందరూ నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇద్దరైతే ఈసారి వెళ్తారు, డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇక యుద్ధం ఇక్కడి నుంచి మొదలవుద్దని ఎందుకు అన్నానంటే టాప్ 5 గురిపడింది కాబట్టి మనం అందరం ఇప్పుడు టాప్ 5లో ఎవరెవరు ఉంటారో అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే నాకు తెలిసి నిఖిల్, గౌతమ్ క్లియర్గా కనబడుతున్నారు ఉంటారని. నబీలు వీళ్ళ ముగ్గురు అయితే ఫిక్స్. ఇంక ఇద్దరి కోసం మట్టి ఫైట్ జరుగుద్ది లోపల. ఇక ప్రోమోలో చూసుకుందాం. ప్రోమోలో చూసుకుంటే వాళ్ళ మట్టికి రోహిణి మళ్ళీ గెలిచేసినట్టుంది ఆ టాస్క్ కూడా. అంటే రోహిణిని ఫ్లవర్ అన్న వాళ్ళ దగ్గర ఫైర్ చూపిస్తుంది, మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఆల్రెడీ మెగా చీఫ్లో ఫైర్ చూపించింది, ఇప్పుడు మళ్ళీ టాస్క్ గెలిచి వైల్డ్ ఫైర్ చూపించింది. ఇక రోహిణి నీకు దండం పెడతా, నిజంగా నువ్వు కప్పు కొట్టాలన్న నీలో ఉన్న కసి నాకు బాగా నచ్చింది. నిన్ను 100% సపోర్ట్ చేస్తాను నేను, అందులో ఎటువంటి మొహమాటం లేదు. నువ్వు కప్పు కొట్టేదాకా సపోర్ట్ చేస్తా, నువ్వు హౌస్లో ఉన్నంతసేపు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఎప్పుడు నీ మీద నాకు అంత ఎక్స్పెక్టేషన్ లేదు. నువ్వు ఎంత బాగా ఆడతావని నేను ఎప్పుడు ఊహించలా. నిజంగా నీకు ఒక రకంగా చెప్తే డిమోటివేషనే నీకు మోటివేషన్ లాగా ఫీల్ అయ్యి నువ్వు ఆ ఫైర్ చూపించావు చూడు, ఆ విధానం నాకు బాగా నచ్చింది. ఐ లైక్ యూ. నిజంగా ఎంత మంచి గేమ్ ప్లే నీలో ఉందని నేను కూడా గుర్తించలా. యాక్చువల్గా బిగ్ బాస్ కూడా గుర్తించున్నాడు, అంత ఫైర్ చూపించు, వెరీ గుడ్, నాకు బాగా నచ్చింది. ఇంకా నిఖిల్ మార్చుకోవాలి, చాలా మార్చుకోవాలి. నువ్వు ఆ గ్రూప్ నుంచి బయటకు రా. గౌతమ్ అంటున్నాడో గ్రూప్ అంటున్నాడో, గౌతమ్ అంటున్నాడు గ్రూప్ అంటున్నాడో, వైల్డ్ కార్డ్ని టార్గెట్ చేశారా అంటున్నాడో, ఇవన్నీ కాదు. అసలు ఎందుకు అంటున్నాడో మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మీకు ఎక్స్ హౌస్మేట్స్ వచ్చి చెప్పారా నాయన మీరు ఒక గ్రూప్ కింద కూర్చొని గ్రూప్ ఆట ఆడుతున్నారని. మీరు ఇంకా అదే గ్రూప్లో ఉన్నామంటే కుదరదు. ఆల్రెడీ మీ గ్రూప్లో నుంచి ఒక ఇద్దరం బయటపడేశారు తీసుకెళ్ళి ఎస్బీని. ఇంకా ముగ్గురు ఉన్నారు, మళ్ళీ మీ ముగ్గురు ఒక చోట కూర్చోవద్దు. మ్యాక్సిమం గ్రూప్ డివైడ్ అయిపోయిందిలే, ఇంకా ఉండొద్దు. ఇప్పుడు పాయింట్ ఉందనుకో, మనోడు లేదు తనోడు లేదు, ఇచ్చిపడే. నిఖిల్ నీకు ఇది విన్నింగ్ పాయింట్ అవుద్ది చెప్తున్నా, మరీ 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 చెప్తున్నా. నిఖిల్ నువ్వు ఎక్కడైతే తగ్గాలో అక్కడ తగ్గుతున్నావు, ఎక్కడైతే నెగ్గాలో అక్కడ నెగ్గుతున్నావు. కానీ నామినేషన్స్లో నువ్వు మిస్టేక్ చేస్తున్నావు. ఈ ఒక్క మిస్టేక్ని సరి చేసుకుంటే నువ్వు విన్నరు. నేను చెప్తున్నా డైరెక్ట్, నీకు ఆ విన్నర్ క్వాలిటీ ఉంది కాబట్టి నీ సరి చేసుకోమని మరీ 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 చెప్తున్నా. నీకు తెలవకపోవచ్చు కానీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత చూసుకో. ఇది నేను చెప్పేది 100% నిజం. ఇక నబీల్ చూస్తే నా షేరు, నా వరంగల్ బిడ్డ. ఒరే నువ్వు నా ఫేవరెట్ రా బాబు. నేను బిగ్ బాస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నిన్ను సపోర్ట్ చేస్తూనే వచ్చాను తెలుసా నీకు. ఇండైరెక్ట్గా ఈ రోజున నువ్వు ఫైర్ వల్ల ఫైర్ అనుకుంటే ఫ్లవర్ అవుతున్నాయి ఏంద్రా నాయన. ఆ గౌతమ్ పెడితే నీకెందుకు పంచాయతీ, ఆలాలో చూసుకుంటారు కదా, మధ్యలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు బాసు. ప్లీజ్ షేర్. నువ్వు వరంగల్ నీకు ఆల్రెడీ కప్పు కూడా ఇచ్చేసా నేను. నువ్వు అంత యాటిట్యూడ్ మంచిగా ఉంది నీది. నువ్వు ఎందుకని మళ్ళీ ఫ్లిప్ అయిపోతున్నావు. వెనకాల బ్యాక్ పిచ్చింగ్ నానేరా నీకు దండం పెడతా. నిన్ను అలా చూడదలుచుకోలేదు నేను. నువ్వు జాగ్రత్తగా ఆడు, బాగా ఆడు, సింహంలాగా ఆడు, మంచి ఫైర్ చూపించు. ఇంకా నీకు ఆట మొన్నటిదాకా చూసింది కాదు వరంగల్ బిడ్డ, ఇప్పుడు నుంచి చూసేది నీ ఆట. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆటలో దిగు, మంచి ఫైర్ కనబడేలా చెయ్యి. అందరికి కూడా నీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వు అందరిని కూడా డిసప్పాయింట్ చేస్తున్నావు. అబ్బా నాకు నచ్చలా. నీ 2 రోజులు చూసిన ఎపిసోడ్లో నువ్వు యాటిట్యూడ్ కొంచెం చేంజ్ అయింది నీది. కాబట్టి నువ్వు విన్నర్ రేస్లో ఉన్నావు. నువ్వు బయటకు వెళ్ళిపోతే నీ బిహేవియరే 1 వీక్లో తెలిసిపోద్ది నువ్వు బయటకు వెళ్తావు విన్నర్ రేస్లో ఉంటావు అనేది. ఖచ్చితంగా నువ్వైతే ఉండాలని నేను కోరుకుంటున్నా. మార్చుకో, నీ ఏమన్నా ఉంటే తప్పులు తెలుసుకో. ఇక మనవాడు నామినేషన్స్లో పృథ్వీ, నువ్వు ఫస్ట్ వీక్ నువ్వు నామినేషన్స్లోకి వెళ్ళావు అవినాష్. ఫస్ట్ వీకే నేను ఎలిమినేట్ చేశారు. నేను 11 సార్లు నామినేషన్లోకి వెళ్ళా, 10 సార్లు నేను సేవ్ అయ్యా. అంటే నీవేమైనా తోపు. ఒరే నీ అహంకారం ఇక్కడే కనబడుతుందా ఒరే పృథ్వీ. రే నీకు చెక్కు పెట్టలేకపోతున్నావురా. మేము అందరికీ చెక్కు పెడుతున్నాం కానీ పృథ్వీ నిన్ను 3వ వారం నుంచి నేను టార్గెట్ చేశా. ఇప్పుడు దాకా చెక్ పెట్టలేకపోయా నీకు. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ నువ్వు అక్కడ చేసిన ఆర్గ్యుమెంట్ అక్కడితో నువ్వు వదిలేస్తావు. అదొక్కటే నచ్చి నీకు ఓట్లు పడుతున్నాయి. నాని నువ్వు రాత్రి మాట్లాడింది నాకు వెరీ డిసప్పాయింటెడ్. నిజంగా చెప్తున్నా పృథ్వీ, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట నాకు చాలా చండాలం అనిపించింది. అంటే
నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ నువ్వు పిచ్చోళ్ళు చేసావు. నేను సపోర్ట్ చేసే వాళ్ళందరూ నువ్వు ఏం వార్నింగ్ ఇచ్చావు తెలుసా? నాకు వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, నీకు చేయరు అవినాష్, నీకు చేయరు అని చెప్తున్నావు. మరి 2 సార్లు మెగా చీఫ్ నువ్వు ఒకసారి కూడా అవ్వలేదుగా. అయ్యావా? నువ్వు అవ్వలేదు అంటే నువ్వు ఎందుకు తీసుకోలేకపోయావు? మరి నువ్వు ఒకసారన్నా మెగా చీఫ్ అయ్యావా బ్రో అన్నాడు, నువ్వు ఎందుకు తీసుకోలేదు? ఆట ఆడకుండా ఎవడో మెగా చీఫ్ అవ్వడం. పృథ్వీ నీకు లక్ కలిసి రావట్లేదు అంతే, అంతేగాని ఇప్పుడు ఆట ఆడకుండా మెగా చీఫ్ ఎవడన్నా అయ్యాడా హౌస్లో? అవ్వడం. అవినాష్ కూడా మంచి ఆటగాడే, కాకపోతే అక్కడ పోరు ఎవరెవరికి ఉందరా అంటే గౌతమ్కి, నిఖిల్కి, పృథ్వీకి, నబీల్కి మధ్య ఉంది కాబట్టి గొడవలు అనేవి. మెంబర్ ఆఫ్ ద పీపుల్ మైండ్ ఏమవుద్దంటే కమెడియన్స్ని పక్కన పెట్టేస్తారు. నిజమే రోహిణి అన్నది, కమెడియన్స్ని పక్కన పెట్టేసి ఈ నలుగురి మీద ఎవరినే అని బెస్ట్ ఓడ్ని చూస్ చేసుకుని అది ఓటు గుద్దుతూ ఉంటారు. అది గౌతమా, నిఖిలా, నబీలా అనేది అర్థమైందా? వీళ్ళ ముగ్గురిని చూస్ చేసుకుని గుద్దుతారు ఓట్లు. కాబట్టి వీళ్ళందరికీ అన్యాయం అవుద్ది ఆటోమేటిక్గా. ఆ కోణంలో ఎలిమినేట్ అయ్యి ఉండొచ్చు, కానీ అవినాష్కి ఆట లేదని కాదు, ఫైర్ లేదని కాదు, యాటిట్యూడ్ లేదని కాదు, మంచి ఆటగాడే అతను కూడా. చెప్తున్నాను కదా, కొన్ని ఫేస్లు యూనివర్సల్ ఫేస్లు పాపం అందరికీ నచ్చుతారు, కానీ వాళ్ళ సొట్టి సపోర్ట్ దొరకదు. అదే దరిద్రం. అస్సు బాబు, ఒక మాటలో చెప్పాలంటే పృథ్వీ గారు నిజంగా పృథ్వీ గేమ్ సగం చంపేసి విష్ణుప్రియనే. వాడి దగ్గర ఇంకా ఉంది ఫైరు, వాడి తీయట్లేదు ఈ ఫ్లవర్ వల్ల, అర్థమైందా? వాడి దగ్గర వైల్డ్ ఫైర్ ఉంది, కానీ ఈ ఫ్లవర్ ఏది విష్ణుప్రియ ఫ్లవర్ వల్ల తీయట్లేదు బయటికి. నీ దండం తల్లి, అసలు నీ లవ్ స్టోరీ నాకు ఇప్పుడు అర్థం కాలే. నీ ఏదో పంచేది, నీకు పెళ్ళిడి దగ్గరికి వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పెళ్లి చేసుకునే టైం దగ్గర పడింది, నువ్వు ఇంకా ఆగలేకపోతున్నావు. నేను అన్నాను వేరేలాగా అనుకోవద్దు, ఒక బాగా నిన్ను అభిమానించే వ్యక్తిగా చెప్తున్నా, నువ్వు ఆగలేకపోతున్నావు. నువ్వు బయటకు వచ్చి పెళ్లి చేసుకో అర్జెంటుగా, నిజం చెప్తున్నా. అది పృథ్వీగా చేసుకుంటావో లేకపోతే ఇంకేమైనా చేసుకుంటే చేసుకో, నువ్వు ఇంకా ఆపలేను నిన్ను నేను, ఎందుకంటే నీకు వయసు పైబడిపోతుంది. కాబట్టి నీకు ఆ కోరికలు ఏమైనా ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. నీ కోరికలు బయట జనాలకి క్లియర్గా కనబడిపోతున్నాయి, అర్థమైందా? అలా కనబడడం వల్ల నువ్వు మంచి జరుగుద్ది అనుకుంటున్నావు, కానీ చెడుగానే పోర్ట్రేట్ అవుద్ది. నేను చెప్పే సజెషన్ నీకు ఏంటంటే, ఆ ప్రేమ అలా క్రోధం, ఆ ప్రేమ క్రోధాలని తగ్గించుకోవాలి, అది ఎక్కువగా చూపించొద్దు. నిన్ను అసలు గడ్డి పరకతో తీసి అవతల పడేస్తున్నాడు పృథ్వీ గారు, అసలు నేను పట్టించుకోవట్లేదు. ఏదో గేమ్లో ఇక నువ్వు సంబరపడుతున్నావని ఏదో దగ్గర కూర్చోబెట్టుకున్నాడు, కానీ నువ్వు మట్టికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు ముద్దెట్టేద్దామా, ఎప్పుడు హగ్ చేసుకుందామా అని చూస్తున్నామండి. నీ చూపులోనే తెలుస్తుంది నాకు. మాట్లాడితే మా బెస్ట్ ప్రయారిటీ ఈజ్ మై పృథ్వీ, మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అన్నప్పుడే మాకు అర్థమైంది మీ ఇద్దరు పంచాయతీ ఆల్రెడీ గేట్ దాటేసిందని. ఆ రకంగా చూస్తే నిన్న ఎలిమినేషన్లో కూడా నీ ప్రాణం గిలగిలా కొట్టుకుంది పృథ్వీ ఎక్కడ వెళ్ళిపోతాడా అని. కాకపోతే తెలుసు కదా బిగ్ బాస్కి ఎవరిని పంపించాలో ఉంచాలో, నీకు కావాల్సిన జోడీని ఉంచాడు. హ్యాపీ కదా, నువ్వు చక్కగా కూర్చోబెట్టుకుని ఒక్కప్పుడు ఇద్దరు స్టాల్ వేసుకుని కాఫీ తాగండి. రోహిణి కింగ్, లేడీస్ సింగం, ఐ లవ్ యూ రోహిణి. నిజంగా చెప్తున్నా, అప్రిషియేట్ యూ. నిజంగా నువ్వు కప్పు గెలవాల్సిన లేదురా, నా మనసుని గెలిచావు చాలు. నీకు ఫుల్ ప్రమోషన్ ఫ్రీగా చేస్తా నీకు, అంటే అందరికీ ఫ్రీగానే చేస్తున్నాలే, కానీ నిజంగా చెప్తున్నా, ఒక తెలుగులో రోహిణిని ఉన్నంతసేపు విన్నింగ్ రేస్లో చూడడానికి నేను 100% ఇస్తా. నిజంగా రోహిణి అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు మదమెక్కిన పృథ్వీని పైకెక్కి తొక్కి కొండ పగల కొట్టే చూడు, నీకు హ్యాట్సాఫ్ రా. నిజంగా ఆ బీజిఎంకి తగ్గ లేడివిరా నువ్వు, ఆడపులువు నువ్వు, ఆడ సింహాలు నువ్వు, అన్నీ నువ్వే, ఇంకెవరు లేరు హౌస్లో, ఎవరు లేరు. మగోడికి ఎదురు తిరిగి ఇరిగిపోయిన కాలుతో నొక్కి పెట్టి ఆడి పీక తొక్కి మెగా చీఫ్ అయ్యావు. సూపర్, నాకు బాగా నచ్చింది. నువ్వు ఎవరి మీద అయినా నాకు మెగా చీఫ్ నచ్చేది కాదు, కానీ ఒక్క పృథ్వీని తొక్కయ్యావు చూడు, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇక ఈ సీజన్లో విన్నర్ నువ్వే పో. అంటే కప్పు ముఖ్యం కాదు బిగులు, అక్కడ ఆట తీరు మిగులు, ఆట తీరు ముఖ్యం. నీకు ఆట తీరులో నువ్వు శివంగివి. నువ్వు ఈసారి కూడా ప్రోమోలో చూస్తే, ప్రోమోలో కూడా ఏదో టాస్క్లో గెలిచేసావు నువ్వు. వెరీ గుడ్ రా. నిన్ను అప్రిషియేట్ చేస్తూనే ఉంటా, నిన్ను పొగుడుతూనే ఉంటా, నువ్వు ఉన్నంతసేపు సపోర్ట్ చేస్తూనే ఉంటా. నాకు అలా ఉండాలి. అది నాకు ఎక్కడ కనిపించలేదు అంటే, ఒక విష్ణుప్రియలో మట్టికి శాంతం కనబడాల, ఏ కోణంలో కూడా కనబడాల. మరి మీరు ఎలా ఓట్లు వేస్తున్నారో నాకు చెప్పండి రా స్వామి, మీకు దండం పెడతా. అసలు విష్ణుప్రియని ఎలా సపోర్ట్ చేస్తున్నారో కనీసం ఒక్క పాయింట్ అనే చెప్పండి. మీరు ఒక్క ఆటలో యాక్టివ్ లేదు, ఒక్క పనిలో యాక్టివ్ లేదు, ఒక మెగా చీఫ్గా ఫెయిల్,
చీఫ్ కంటెస్టెంట్గా ఫెయిల్, నువ్వు అన్నిట్లో ఫెయిలే. నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు? నేను ఇంత స్ట్రాంగ్ ఇస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చాను అంటుంది. నువ్వు స్ట్రాంగ్ అవ్వట్లేదమ్మా, నీ పిఆర్లు స్ట్రాంగ్గా ఉన్నారు, అందుకే నువ్వు ఇక్కడ దాకా ఉన్నావు. అది బాగా క్లియర్గా అర్థమవుతుంది మాకు బయట. ప్రేరణ ఒక్క వన్ వర్డ్లో చెప్తా, ప్రేరణ ఈజ్ ద గుడ్ గేమర్. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ప్రేరణ నీకున్న స్వార్థాన్ని నీలోనే అట్టిపెట్టుకో. ప్రతి మనిషికి స్వార్థం ఉంటుంది, నేను కాదన్నా. నువ్వు ఫుడ్ కాడ మరీ చండాలమైన మాటలు మాట్లాడతావు, క్యారెక్టర్ అంటావు, సిగ్గులేదా అంటావు, అన్మెచ్యూర్ అంటావు. అసలు ఆ మాటలకి కనీసం మీనింగ్ అని తెలుసా నీకు? అవి మానుకోవాలి ఫస్ట్. నువ్వు అన్మెచ్యూర్ అయిపోతున్నావు జనాల్లో, నువ్వు క్యారెక్టర్లెస్ అయిపోతున్నావు జనాల్లో, నువ్వు ఏంటి సిగ్గులేని అయిపోతున్నావు జనాల్లో. నీకు ఆ విషయం తెలుసుకొని నువ్వు మారితే నేను టాప్ 5కి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఎందుకంటే నీలో ఆ సత్తా ఉంది, ఆ కసి ఉంది, నీలో ఆ జోష్ ఉంది. కానీ నువ్వు ఈ నరుకుడు మానేయాలి ఈ మాటలతో. ఆల్రెడీ నరికిన యష్మి వెళ్ళిపోయింది, నరికేసాం, బయటకు పంపించేసాం, ఎప్పుడో వెళ్ళిపోవాలి. కానీ పాపం ఛాయిస్ లేదు. కానీ యష్మి మారింది, నువ్వు మారట్లా. వెళ్ళిపోయే ముందు 2 days గమనించాను నేను, యష్మిని 1 week గమనించాను, చాలా మార్పు వచ్చేసింది. పాపం ఆప్షన్ లేక యష్మిని ఎలిమినేట్ చేశారు, కానీ ఆప్షన్ లేదు, ఉంటే మటుకు ఎలిమినేట్ అయ్యేదే కాదు. ఇంకొకటి, నీకు ఈ పంచాయతీలు మానేయి, ఈ సిగ్గులేని పంచాయతీలు, ఈ క్యారెక్టర్లెస్ పంచాయతీలు, ఈ అన్మెచ్యూర్ పంచాయతీలు, ఈ మానేసి నీ గేమ్లో దిగు. ఇంకా ఎక్కువ టైం లేదన్నా, మీరు ఇంకా ఆటలాడుతూ కూర్చుందామంటే కుదరదు. గ్రూప్ గేమ్లు అసలు ఆడొద్దు, నీ వల్ల పెద్ద గ్రూపే ఫామ్ అయింది అక్కడ, అందరూ అనుకుంటున్నారా బయట. నీకు తెలియదులే, నువ్వు లోపల ఉన్నావు కదా, నీ వల్ల పెద్ద గ్రూప్ ఫామ్ అయింది, ఆ గ్రూప్ని కట్ చేసావు ఈరోజు. ఓకే, ఈ రోజు నీ ఆటని నువ్వు చూపించు, నువ్వు ఖచ్చితంగా ఫైనలిస్ట్ అవుతావు. ఎంతసేపు వచ్చింది?